జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంవత్సరం క్రితం 3 కోట్లు 4 కోట్లు క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు. అంతేకాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మరి గంజాయి బ్లేడ్ బ్యాచ్ మరి ఏదైతే రేప్ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులను పరామర్శించడానికి వచ్చాడు. నువ్వు పరామర్శించడానికి మేము తప్పు పట్టట్లేదు. సత్తెనపల్లి నియోజకవర్గం పరామర్శతోటి ఒక బెట్టింగ్ వ్యక్తిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ నీ మీటింగ్ వచ్చినటువంటి నీ పార్టీ కార్యకర్త అయినటువంటి దళిత సోదరుడు సింగయ్య మనం చూసాం వీడియోలో. కారు కింద టైర్ కింద గొంతు పడి నలిగిపోతుంటే కూడా కనీసం కారు దిక్కుండా తర్వాత కూడా కనీసం హాస్పిటల్లో జాయిన్ చేయకుండా మరి దళిత సోదరుని ముళ్ళ పదుల్లో పడేసి వెళ్లిపోవడం జరిగింది. అంటే మనుషుల ప్రాణాల కంటే ప్రజల సంక్షేమం కంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయమే మొదటి ఎజెండా. కానీ మన నాయకుడికి అలా కాదు. పేదరికం నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను బయటికి తీసుకురావాలంటున్న ఉద్దేశంతో ఒక పక్కన నిన్న మొన్న పరామర్శలతో జగన్మోహన్ రెడ్డి సింగయ్యను చంపేస్తే కారు కింద పడేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న దళిత సోదరుడైనటువంటి పోసిబాబుని కారులో తన పక్క సీట్లో కూర్చోబెట్టుకొని నీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పేసి తనను అడిగితే నేను చెప్పులు కొట్టుకుంటాను చర్మ కార్మికుడిని అని చెప్తే ఒకసారి మీ ఇల్లు చూద్దామని చెప్పి తన బుల్లెట్ ప్రూఫ్ కారులో పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తన కుటుంబం యొక్క బాధ్యతలు తెలుసుకొని వారి కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వారి యొక్క ఆర్థిక ప్రగతి గురించి చర్చించడం జరిగింది. కారులో కూర్చోబెట్టుకున్నటువంటి దళిత సోదరుని కారులో కూర్చోబెట్టుకొని కుటుంబ సంక్షేమం గురించి తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కారు టైర్ కింద దళిత సోదరుడు సింగయ్య అనేటువంటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఖచ్చితంగా ఒక ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా సరే రానున్న రోజుల్లో ఒకవేళ 175 సీట్లు అయితే 175 గెలవాలి. ఒకవేళ 220 అయితే 225 నియోజకవర్గాలు గెలవాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే తెలుగుదేశం పార్టీ సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్నైనా సరే కరపత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యపరచాలి. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్ ద్వారానో సాక్షి టీవీ ద్వారానో ప్రజల్ని ఏమార్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం కూడా మన రాష్ట్రం బాగుండాలన్నా మన మండలం బాగుండాలన్నా మన నియోజకవర్గం బాగుండాలన్నా మన గ్రామం బాగుండాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పొల్లల చెరువు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం.